అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? ఈరోజు వాగ్దానంకి వెళ్ళిపోతాం. 119 కీర్తన, 165 కీర్తన. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమియో లేదు. మెనీ పీపుల్ రీడ్ ద బైబిల్ బట్ వెరీ ఫ్యూ లవ్ ద బైబిల్. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రేమించే వారికి దేవుడు వారికి ఏమిస్తాడంట? బహు నెమ్మదిని దయచేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు దేవుని యొక్క వాక్యం చదివినట్లయితే ఈ రోజంతా కూడా మీకు నెమ్మది కలుగును గాక. అలాగే మీరు తూలి తొట్టిల్లుటకు, మీరు పాపంలో పడడానికి కానీ ఏదైనా మోసంలో పడిపోవడానికి కానీ ఎటువంటి ఆస్కారం ఉండదు. దేవుని యొక్క వాక్యం ప్రేమించే వారిని దేవుడు బహుగా హెచ్చిస్తాడు. ఈ యొక్క వాక్యాన్ని తర్జుమా చేయడానికి కొన్ని సంవత్సరాలు పడ్డాయి. మన దేశంలోనే విలియం కేరీ గారు 38 లాంగ్వేజెస్లో ఈ బైబిల్ని తర్జుమా చేశారు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో తర్జుమా చేశారు తెలుసా? ఫస్ట్ టైం ప్రింటింగ్ మెషిన్ని తీసుకొచ్చి ఇండియాలో మరి స్టార్ట్ చేసినప్పుడు కొన్ని బైబిల్స్ ప్రింట్ అయిన తర్వాత మొత్తం ప్రింటింగ్ మెషిన్, ఆ ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా కాలిపోయింది. ఆయనకున్న ఎక్విప్మెంట్ అంతా కాలిపోయింది. అయినా ఊరుకోలేదు. మళ్ళొకసారి తయారు చేసి కొన్ని సంవత్సరాల శ్రమ తర్వాత మళ్ళొకసారి బైబిల్ని ప్రింట్ చేయడానికి ఇష్టపడ్డాడు. అలాగా 38 భాషల్లో బైబిల్ని ప్రింట్ చేయడానికి ఇష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డారో మీరు జ్ఞాపకం చేసుకోండి. సో అలాంటి బైబిల్ ఎందుకు ఇంతగా ఆటంకపడిందంటే, మనం ఆ వాక్యాన్ని మనము ప్రేమించి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని చదువుతుంటున్నప్పుడు మనకు చాలా నెమ్మది కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ లోకపు మాటలు, ముచ్చట్లు, ఈ లోకపు మరి నెగిటివ్ వర్డ్స్ అన్నీ కూడా మనలో ఎక్కువ పనిచేయడానికి ఆస్కారం ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యానికి నువ్వు సమయాన్ని గడిపినట్లయితే ఆ వాక్యం నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ చేసే శక్తి ఈ వాక్యంలో ఉంటుంది. చూడండి, కూరలో ఉప్పు లేదు అని ఎలా తెలుసుకుంటాము? మనము అది తిన్నప్పుడు తెలుసుకుంటూ ఉంటాము. కానీ కొన్నిసార్లు మనం రుచికరమైనవి పక్క పెట్టేసి మనము ఏదైతే ఇది రుచికరమైనది అని మనం అనుకుంటామో అదే తింటూ ఉంటాం. సిమిలర్లీ లోకంలో కూడా అంతే. లోకము ఎలా చూపిస్తుందంటే ఇది రుచికరమైనది అంటది, కానీ దాంట్లో ఏమీ ఉందో లేదో కూడా మనకు తెలియదు. కానీ ఒక్కసారి నువ్వు వాక్యం చదివితే, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇర్మియా అంట అది భుజించినప్పుడు చాలా సంతోషంగా తీసుకున్నాడంట. సో టేస్ట్ అండ్ సీ హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. సో ఈరోజు ఉప్పు సారవంతమైన ఆ కూర ఎలాగైతే ఉంటుందో, మరి దేవుని యొక్క వాక్యం కూడా అంతే. ఉప్పు వేసినట్టుగా దేవుడు మాటలు ఉంటాయి, వెలుగుగా ఉంటాయి దేవుని యొక్క మాటలు. కాబట్టి ఈ మాటలను ధ్యానం చేయండి. మీకు ఈ రోజంతా నెమ్మది కలుగును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ధర్మశాస్త్రం ప్రేమించే వారికి అయ్యా నాయన వారికి నెమ్మది కలుగుతుందని చెప్పావు. అలాగే 197 కీర్తనలో కూడా అయ్యా నాయన ప్రభా తండ్రి చేసే వారు సంతోషంతో ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు సంతోషం వారి జీవితంలో కలుగుతుందని చెప్పావు. నీ వాక్యాన్ని చదివి నీ వాక్యానుసారంగా జీవించే వారుగా మమ్మల్ని చేసి నడిపించండి. శ్రమల నుండి అయ్యా ఏసయ్య మరి దుఃఖ దినముల నుండి మమ్మల్ని విడిపించండి. ప్రతి ఒక్కరిని నాయన ప్రభా మోసపుచ్చే ఆత్మ నుండి, మోసపుచ్చే వారి నుండి బిడ్డల్ని విడిపించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రేస్ లార్డ్ అండి. ఇఫ్ యూ లవ్ ద బైబిల్ యూ విల్ రీడ్ ద బైబిల్. ఓకే, కాబట్టి కింద కమెంట్లో పెట్టండి, ఐ లవ్ ద బైబిల్ అండ్ ఐ విల్ రీడ్ ద బైబిల్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.